ప్రైస్ లార్డ్ అమ్మా. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాల సమయంలో శుభము కలుగునగాక. దేవుని మహాకృపను బట్టి మరొక దినమున ఎదుట దేవుడు ఉంచడానికి కృప చూపించాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూసుకుందాం. దేవుడు చక్కటి వాగ్దానము చేత, చక్కటి కృప చేత దేవుడు మనల్ని నింపబోతున్నాడు. ఆ చివరి భాగాన్ని చదువుకుందాం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచును, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరించును. ఆమేన్. హల్లెలూయా. మంచిది. దేవుడు చక్కటి సమూయేలు గ్రంథంలో చక్కటి మాటను జ్ఞాపకం. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను కరుణించు వారిని నేను కరుణిస్తాడట, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకిస్తాడట. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో కనికరమును పొందుకునే వారంగా మనం ఉండాలి. అంటే నన్ను గనపరచు వాడిని నేను గనపరుస్తాను. దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు, దేవుని దగ్గర నుంచి ఏదైనా మనం కావాలంటే ముందుగా దేవుణ్ణి గనపరచాలి. ఎలా గనపరచాలి? నీ ఆత్మీయ జీవితంలో ప్రార్థనతో, కృపతో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలి. నీకున్న పరిస్థితిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే దేవునికి తర్వాత మొదటి స్థానం ఎప్పుడైతే మనం కలగజేస్తామో అప్పుడు దేవుడు గనపరుస్తాడు. చాలా ఒక చిన్న ఉదాహరణలు చెప్పాలి అంటే, ఒక వివాహ కార్యక్రమం ఉందనుకుందాం. ఈ వివాహ కార్యక్రమంలో దేవుని ఘనతలు తక్కువ ఉంటాయి కొన్ని కుటుంబాలలో. ఈ యొక్క ఫంక్షన్లు కానీ ఇంకేమన్నా, వీళ్ళు దేవుని సన్నిధిలో ఎట్లుంటుందంటే, ఒక వివాహం తీసుకుందాం అనుకో, ఈ వివాహము కొరకు వారం రోజుల నుంచి లేదా నెల రోజుల నుంచి వివాహము కొరకు సిద్ధపడుతూ ఉంటారు, కష్టపడుతుంటారు, ప్రయాసపడుతుంటారు. ఏదంటే అది చేస్తుంటారు. కానీ వివాహ సమయానికి వచ్చేసరికి వాళ్ళు ఏం చెప్తారంటే, అయ్యా 45 నిమిషాలలో లేదా గంట సేపులో వివాహం అయిపోవాలా, ప్రార్థన అయిపోవాలా. ఆమేన్. హల్లెలూయా. అంటే నీవు నెల రోజులు దేవునికి పక్కబెట్టి దేవునికి ఇచ్చిన ఒక్క సమయంలో అది కూడా 45 నిమిషాలు, గంటలు అయిపోవాలి. అందుకే దేవుడే తెలుసా, ఏ కుటుంబంలో అయితే దేవునికి గనపరుస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు గనపరుస్తాడట. కొన్ని కుటుంబాలు ఉంటాయి, ఫస్ట్ ప్రిఫరెన్స్ గాడ్, దేవుని తర్వాత ఏదైనా, దేవుని పని కొరకు ఏదైనా, దేవుని పని చేసిన తర్వాతనే ఏదైనా ఘనమైన కార్యాలు చేస్తుంటారు. కనుక నిజముగా మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని గనపరిచే వారంగా ఉందాం. ఈరోజు ఒక ఘనమైన కార్యము మనం చేయాలి అంటే, దేవుడు మనల్ని గనపరిచాడు గనక మన ఇంట్లో ఒక ఘనమైన కార్యము జరిగించబడుతుంది. దేవుడు మనల్ని గనపరిచాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు మన కృప చూపించాడు, దేవుడు మనల్ని మహిమపరిచాడు. ఈరోజు ఈ రీతిగా ఉన్నామంటే దేవుని కృప. ఈ ఘనత సమస్తము దేవునికి చెల్లాలి, దేవునికి మహిమ కలగాలి. అందుకే ఆయన అంటాడు, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వాడిని నేను గనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరించెదను. దేవుని తృణీకరించిన వాడిని, విడిచిపెట్టిన వాడిని, త్రోసేసిన వాడిని కూడా దేవుడు తోసివేస్తాడు. అందుకే ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుణ్ణి మనం గనపరిచే కుటుంబంగా ఉండాలి, దేవుని గనపరిచే బిడలుగా మనం ఉండాలి, దేవునిని మహిమపరిచే కుటుంబంగా ఉండాలి. మనకిచ్చినది ఈరోజు ఈ రీతిగా ఆశీర్వదించబడ్డామంటే, ఈ రీతిగా దేవుని దీవించబడ్డామంటే, దేవుని దగ్గర ఒక కార్యమును పొందుకున్నామంటే, దేవుని సన్నిధిలో మనం ఏంటంటే, దేవుడు మనలను గనపరిచి ఉన్నాడు గనుక మనము ఘనులుగా నిలబడ్డాం. అందుకే ఈ ఘనత నిరంతరము ఉండాలి అంటే మనము దేవుణ్ణి గనపరుస్తుండాలి, దేవుణ్ణి మహిమపరుస్తుండాలి, కృప పొందుతున్న వారుగా ఉండాలి. ఘనమైన జీవితం ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు దేవుడు మనల్ని గనపరుస్తాడు. అందుకే తృణీకరించిన వారు, త్రోసివేసిన వారు, ఏం కాదులే, ఇప్పుడు కాదులే, రేపు చూద్దాంలే, దేవుని కార్యం తర్వాత చేద్దాం, దేవుని పని మనం చేద్దాం, దేవునికి చూద్దాంలే అన్న ఒక సందర్భంలో మనం ఉన్నప్పుడు దేవుడు కూడా వారి కుటుంబాన్ని అటువంటి పరిస్థితి నేను చాలా చూశాను. నిజముగా మనమందరం ఉదయకాల సమయంలో దేవుని మాటలు విన్న ప్రియమైన నీవు నీ కుటుంబం ఘనముగా మార్చబడాలి అంటే, నిన్ను దేవుడు ఆశీర్వదించాలి, నీకు చేసిన వాగ్దానము దేవుడు నెరవేర్చబడాలంటే ముందుగా దేవుని గనపరచు. గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు గాడ్. అందుకే దేవుణ్ణి గనపరచడం నేర్చుకో, నీవు గనుడుగా నిలబడటం నేర్చుకో. నీవు గనుడుగా నిలవాలంటే దేవుని గనపరచాలి. అటువంటి కృపలో మనం అందరం ఉండను. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రికి వందనాలు. కృప కలిగిన మా యేసయ్య, ఈ చక్కటి ఉదయకాల సమయంలో ప్రభా నిన్ను స్తుతించి నీ నామమును గనపరిచే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నిజంగా నిన్ను గనపరిచే జీవితాలు మాకు కావాలి. నీ సన్నిధిలో ఘనమైన
బిడ్డలుగా మేము ఘనహీనులుగా మేము ఉండకూడదు ప్రభా. అయ్యా నా దేవుణ్ణి ఎరిగిన మేము ఘనులుగా నిలబడాలి. అటువంటి కృప ఉదయకాల సమయంలో ఎవరికి ఏ అవసరతలు ఉందో, ఏ అక్కర్లు ఉందో వారందరి జీవితంలో నీ కార్యమును జరిగించి ప్రభా నీకు మహిమకరంగా నిలబెట్టుకుని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్, ఆమెన్.